ఇందిరమ్మ ఇల్లు ఒక్కటేనా? బొంతపల్లిలో అధికారుల బహిష్కరణ. నమస్తే, TS23 న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. గుమ్మిడిదల మున్సిపాలిటీ పురపాలక సంఘం పరిధిలో గల బొంతపల్లి వార్డు కార్యాలయం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేయడానికి వచ్చిన అధికారులు మేజర్ గ్రామ పంచాయతీ అయిన బొంతపల్లిలో సుమారు 6,000 ఓట్లు ఉండగా 10,000 మంది జనాభా కలిగిన బొంతపల్లి గ్రామానికి మొదటి విడతలో కేవలం 1 మాత్రమే మంజూరు చేశారని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్ మరియు హాలిడే శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులు మాట్లాడుతూ గుమ్మిడిదల పురపాలక సంఘం పరిధిలో గల గ్రామాల కన్నా అతి తక్కువ రావడం చాలా బాధాకరం. బొంతపల్లి మేజర్ గ్రామ పంచాయతీగా ఉండి అనేక నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ కేవలం 1 ఇల్లు మంజూరు కావడం అంటే మా గ్రామాన్ని అవమానిస్తున్నారని, మాకు అన్యాయం చేస్తున్నారని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మరి ఇతర అర్హుల గురించి ఎవరు పట్టించుకుంటారు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీ ప్రమేయం లేకుండా లబ్ధిదారులు ఎంపిక జరగడం పట్ల స్థానికులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళ అభిప్రాయం లేకుండానే ఎలా ఎంపిక చేస్తారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మా బొంతపల్లిలో చాలామంది నిరుపేదలు ఉన్నారని, పూరి గుడిసెల్లో పురాతనమైన పెంకుటిళ్లలో తమ జీవితాలను కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇల్లు వస్తే కట్టుకుంటామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలు, అనాథలు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీకి అర్హత కలిగిన వారు చాలామంది ఉన్నప్పటికీ ఒక్కటే మంజూరు చేయడం పట్ల తమ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాల అర్హత కలిగిన వారిపై అధికారుల నిర్లక్ష్య వైఖరి తగదంటూ ఇప్పటికే ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న బొంతపల్లి గ్రామంలో పథకాలకు అర్హులైన అనేక మంది అనాథలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, పూరి గుడిసెల్లో పురాతన శిథిలావస్థకు చేరిన పెంకుటిళ్లలో నివసిస్తున్న నిరుపేదలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్లకు నోచుకోకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్, పాలకవర్గ సభ్యులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, ఆలేటి సంజీవరెడ్డి, శ్రీ చూర్ణం చక్రపాణి, ఉప్పునూతల అశోక్ గౌడ్, పొన్నబోయిన లక్ష్మీనారాయణ, గ్యారల మల్లేష్, మల్లన్నగారి శ్రీనివాస్, ఎల్లకొల్ల నరసింహులు, భిక్షపతిరెడ్డి, గిద్దెరాజు, సురభి వినోద్ గౌడ్, ఉప్పునూతల వినయ, ఆటుగొల్ల సుధాకర్, ఎల్లకొల్ల లక్ష్మణ్, బయన్నల్లో శ్రీశైలం, సత్తారం ప్రభాకర్, తలుపుల శ్రీనివాస్, కూర శంకర్, ఎల్లకొల్ల మనీలా, జాంగిర్భీ తదితరులు పాల్గొన్నారు. అంటే మీరే సెలెక్షన్ నాలుగు సాంక్షన్ అయినాయి, మీదే 200 ఉన్నాయి. 200 నెక్స్ట్ కడిగే వచ్చిందని చెప్పారని చెప్తున్నారు. మా ఇంటికి వచ్చి ఎడ కూర్చుంటారు, అంతే ఏమి అక్కడ రామ్మోహన్ రెడ్డి అన్నాడు మా ఇంటికి వచ్చి గిట్ల చూసిపో కొట్టమంటాడు.
అని కలకాలం ఏం తెలుసా గోధుమ మేకలతో కొట్టేదమ్మా అన్నాడు. ఆ పిల్లనేమో పోయిందా అంటే నేను ముడుకోవాలి వచ్చి వాడు ఉచ్చల ఊండా అంటున్నాడు. మా ఊరు ఇక్కడ పోయి నీళ్ళని ఎంత బాగా అయితే మీ ఎంబడి హాని ఏం కాదు. స్లోగన్ ఇయరా మరి అక్కడ ఇంచుమించు 10-20 ఒక్కొక్క గ్రామానికి అయినాయి. మరి ఈ గ్రామానికి ఒకటే వచ్చింది కాబట్టి ఇమీడియట్లీగా కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఇక్కడ ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి పేద వాళ్ళకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుతారు. మరి అప్పటి వరకు కూడా మరి ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇల్లు వస్తాయి అని ఇంతకుముందు లిస్టులో కూడా 200 చిల్లర ఇల్లు వచ్చినాయి. అవి దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు ఆగడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ ఇల్లు రాలేవు. మరి ఒకటే వచ్చిందంటే మరి ఇంత పెద్ద మెదక్ గ్రామ పంచాయతీ మరీ దారుణం. అధికారుల నిర్లక్ష్యంతో అయింది కాబట్టి మరి ఎప్పుడే మళ్ళా మీటింగ్ పెట్టి గ్రామసభ పెట్టి అందరికీ కూడా సాధ్యం చేయాలని కోరుతాం. గ్రామంలో ఇందిరా మహిళ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈఓ గారు రావడం జరిగింది. మరి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామంలో ఇంచుమించు పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి బొంతపల్లిలో మరి 264 మరి యాప్ ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి కూడా మరి సర్వే చేస్తే 264 కూడా ఎలిజిబుల్ అయ్యాయని కూడా చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం మరి బొంతపల్లిలో ఒకటే ఒక ఇల్లు రావడము మరి దురదృష్టకరం. మరి ముఖ్యంగా మరి అధికారుల మరి ఇంకెవరన్నా అని కూడా దీని మీద ఆలోచన చేయవలసిన విషయం. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే కూడా స్పందించి మరి బొంతపల్లి గ్రామంలో మరి ఏదైతే ఉందో చాలా గుడిసెలు ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మరి బస్సు విడతల కూడా మరి ఇంచుమించు అందరికీ కూడా ఇల్లు రావాలని కూడా మేము మా ఈ బొంతపల్లి ద్వారా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఏదైతే 4 సెలెక్షన్ చేసి 3 కూడా మరి అవి రిజెక్ట్ చేయడం మరి అధికారుల నిర్లక్ష్యం మరి ఎంతవరకు ఇది సమంజసం. మరి ఏదైతే రామస్వామి పేరు మీద ప్రమీల పేరు మీద చేస్తే భర్త వైఫ్ రామస్వామి అని పెడితే రామస్వామి అని పెట్టి మరి అది రిజెక్ట్ చేయడం మరి ఎంతవరకు సమంజసం. మరి ఇది అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పక తప్పదు. అదేవిధంగా మరి ఒంటరి మహిళకు ఇల్లు వద్దా, మరి మహిళ అనే ఒక అమ్మకి ఇల్లు శాంక్షన్ అయితే మరి దాన్ని మళ్ళీ రీసర్వే చేసి మరి అతనికి భర్త లేడు పిల్లలు లేరని మరి ఇల్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఒకటే ఒక 4 వస్తే 3 రిజెక్ట్ చేసి ఒక ఇల్లుకు ఈరోజు ముగ్గు వస్తామని మరి ఈరోజు రావడం జరిగింది. మరి దీనికి కూడా కమిషనర్ వస్తాని మరి అన్ని గ్రామాలు తిరిగి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 6 గ్రామాలలో కూడా అన్ని కార్యక్రమాలు చేసి బొంతపల్లికి రాకపోవడం మరి ఎంతవరకు సమంజసమో మరి కమిషనర్ గారికి తెలవాలి. ముఖ్యంగా మరి తొందరనే మరి గ్రామంలో గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఏదైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి విడతలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందు అందరికీ ఏదైతే ఇల్లు లేని వాళ్ళు పూరి గుడిసె ఉన్న వాళ్ళకు కూడా మరి అవన్నీ కూడా ప్రొసీడింగ్ ఇచ్చి మరి
వారికి ఈ ఒక్కటి దాంతో పాటు అందరికీ కూడా ముగ్గు కోసమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామ సభ పెట్టి గిట్ట మరి వీళ్ళందరూ లబ్ధిదారులను సెలెక్షన్ చేయకపోతే మరి కమిషనర్ ఆఫీస్ను కూడా గ్రామం నుంచి ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.